జర్నలిస్టు టీవీకి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్న రేవంత్ సర్కార్ భారీ స్కెచ్ వేసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పావులు కదిపింది. మంత్రివర్గ విస్తరణ మంత్రాంగం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే అని చెప్పకనే చెప్పింది. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలిసారి మంత్రివర్గ విస్తరణ 2.0 చేపట్టింది. విస్తరణలో కేవలం కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎన్నికల స్కెచ్కు రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేశారన్న అపవాదుకు కాయకల్ప చికిత్స చేశారు. రాబోయే ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లకు గాలం వేసేందుకు మంత్రివర్గ విస్తరణ 2.0ను బాగా వాడేశారు. సీనియర్లను కరివేపాకులా తీసేసి జూనియర్లకు పెద్దపీట వేశారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గ్యారంటీలకు చరమగీతం పాడడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. వాటన్నిటిని అధిగమించేందుకు రేవంత్ సర్కార్ సామాజిక న్యాయంతో ఓట్లను కొల్లగొట్టాలని వేసిన స్కెచ్ ఎంత మేరకు వర్క్ అవుతుందో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తేట తెల్లం కానుంది. కాంగ్రెస్ పార్టీ సామాజిక స్కెచ్ పై జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ విశ్లేషణ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మంత్రివర్గ విస్తరణపై పలు కథనాలు, పలు అంశాలు, పలు సందర్భాలలో ప్రస్తావనకు వచ్చిన ఎట్టకేలకు 17 నెలలు పూర్తయిన సందర్భంలో మంత్రివర్గ విస్తరణ రెండో దఫా మొదట్లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏదైతే 12 మందితో కొలువుదీరిన మంత్రివర్గం ఈరోజు మరో ముగ్గురితోటి 15 మందికి చేరిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈసారి 3 ఏదైతే మాదిగ, మాల, బీసీ ఈ 3 సామాజిక వర్గాల నుంచి ముగ్గురికి ప్రాతినిధ్యం వహించడం, ఆ ముగ్గురు కూడా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారికే అవకాశం కల్పించడం నిజంగా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే మాదిగ వర్గం నుంచి కానీ, మాల వర్గం నుంచి కానీ, లేదా ముదిరాజు వర్గం నుంచి ముగ్గురికి తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ధర్మపురి నుంచి కావచ్చు, లేదా వివేక్ వెంకటస్వామి కావచ్చు, లేదా అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, వాకాటి శ్రీహరి కావచ్చు, ఈ ముగ్గురు కూడా వివిధ సామాజిక వర్గాలు మాదిగ, మాల, ముదిరాజు సామాజిక వర్గం నుంచి గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తొలిసారిగానే అదృష్టాన్ని కూడా మూటగట్టుకున్నారు. ఈ ముగ్గురికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించడం వెనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదా రాష్ట్ర యంత్రాంగం పూర్తి స్థాయిలలో స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందేందుకే కీలకంగా వ్యవహరించారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రేపు వచ్చే ఎన్నికల్లో అటు బీసీ వర్గాన్ని కావచ్చు, లేదా మాల, మాదిగ ఈ సామాజిక వర్గాలన్నింటినీ కూడా తమ వైపు తిప్పుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించేందుకు ఇది ఒక తురుపు ముక్కగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించేది కనపడుతుంది. ఎందుకంటే 6 బెర్తులు ఖాళీ ఉన్నా కేవలం 3 బెర్తులతోటే 2.0 మంత్రివర్గం 2.0 పూర్తి చేయడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. దాంతోపాటుగా మొత్తం మీద ఒక 7 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో స్థానం కోసం ఆశపడుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ 15 మంది మంత్రివర్గ సహచరులలో కొంతమందిని తప్పించి మరికొంతమందిని కూడికలు తీసివేతల నేపథ్యంలో మరో 6 నెలల్లో, అంటే ఈ ఏడాది చివరి నాటికి, అంటే 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో తిరిగి మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించి శాఖాపరమైన మార్పులు చేర్పులతోటి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో కూడా తొలిసారిగా 3 ఎమ్మెల్యే గెలిచిన వాళ్లకు అవకాశం కల్పించడం, ఆ సామాజిక వర్గాల్ని సంతృప్తిపరచడం ప్రధానమైన లక్ష్యం. మాదిగ, మాల, బీసీ వర్గాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గ బలం తగ్గించేందుకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎస్సీలకు లేదా బీసీలకు సామాజిక వర్గాల పరంగా ప్రాతినిధ్యం వహించడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైన ఎత్తులుగా స్పష్టమవుతుంది. దాంతోపాటుగా ఎవరైతే మంత్రివర్గంలో అవకాశం కావాలని కోరుకున్న సీనియర్లు ఉన్నారో వాళ్ళంతా రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు కావడంతో వాళ్ళని పక్కకు పెట్టి, అంటే అటు వెలమ, ఇటు రెడ్డి 2 సామాజిక వర్గం సంబంధించిన సీనియర్ నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు. అందువల్ల 2 ఏళ్ల పూర్తికాల సమయంలో మరొక్కసారి 3.0 మంత్రివర్గ పునర్విస్తరణలో సీనియర్లను కొంతమందికి అవకాశం కల్పించడం, ఇప్పుడున్న 15 మందిలో ఒక 3 నుంచి 4 స్థానాలని పక్క తప్పించే, ఇవన్నీ కూడా కూర్పులు, చేర్పులు, మార్పులతోటి పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించాలని ఒక ఆలోచనతోటి, దూరదృష్టితోటి ముగ్గురితోటే బెర్తులు పూర్తి చేసి మమ్మ అనిపించినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా వివిధ సామాజిక వర్గాలు. వాస్తవంగా వివేక్ వెంకటస్వామి చాలా సీనియర్ మోస్ట్. వెంకటస్వామి గతంలో కాంగ్రెస్కు రూద్రుగా ఉన్న
వెంకటస్వామి కుమారుడు వివేక్ వెంకటస్వామి. అయితే వెంకటస్వామి మొదటి నుంచి కూడా వివేక్ వెంకటస్వామి మంత్రివర్గం చోటు కోసం ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ పార్టీలో వెంకటస్వామి చేసిన సేవలు గుర్తించి ఆయనకు అవకాశం కల్పించడం, దాంతోపాటుగా అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, వాకర్ శ్రీహరి వీళ్ళు కూడా తొలిసారి గెలిచిన కొన్ని సామాజిక సమీకరణ నేపథ్యంలో ముగ్గురికి అవకాశం కల్పించి సీనియర్లకు నిజంగా నిరాశ మిగిల్చారని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసిందనేది మాత్రం స్పష్టమవుతుంది.